అతలాకుతమైన గ్రామాల్లో ఈ పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం 10:30 పిఠాపురం చేరుకోనున్నారు మాజీ సీఎం జగన్. పాత ఇసుకపల్లి మీదుగా మాధవరం వరకు ఆయన పర్యటించబోతున్నారు. వరద బాధితులతో మాట్లాడతారు. అనంతరం కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకోబోతున్నారు. అక్కడి బాధితులతో మాట్లాడి తిరిగి పిఠాపురం చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కాబోతున్నారు. మొత్తానికి 12 రోజుల తర్వాత అటు వరద బాధితులకు సంబంధించి ఆయన జనాల్లోకి వెళ్ళబోతున్నారు. మొత్తానికైతే ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ వరదలో మునిగిపోయిన ప్రాంతాలను అయితే సందర్శించబోతున్నారు. ఆ తర్వాత పిఠాపురం చేరుకుంటే అక్కడ కూడా సమావేశం అయిపోయిన తర్వాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సహాయక చర్యలు ఇంకా ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్న తర్వాత మాజీ సీఎం జగన్ జనాల్లోకి వెళ్తుండడంతో విపక్షాల నుంచి అయితే విమర్శలు వస్తున్నాయి. ఇవైతే కంప్లీట్గా మధ్యాహ్నం వరకు కూడా చాలా బిజీ స్కెడ్యూల్ ఉందనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంటి, ఇవాళ మాజీ సీఎం జగన్ టూర్ డీటెయిల్స్ ఏంటి, అలాగే పిఠాపురం కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. సంజయ్, కాకినాడ జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటన సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలుస్తా ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఆయన హెలికాప్టర్ మార్గాన పిఠాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇసుకపల్లి మీదుగా పిఠాపురం మండలంలోని మాదాపురం చేరుకుని అక్కడ వరద బాధితులతో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకోనున్నారు. అక్కడ నుంచి మాదాపురం నుంచి మరి కొత్తపల్లి మండలం నాగలాపల్లి చేరుకుని నాగలాపల్లిలో వరద పరిస్థితులను పరిశీలించనున్నారు. అక్కడ నుంచి మళ్ళీ కొత్తపల్లి మండలంలో రవణిపేట గ్రామం చేరుకుని అక్కడ కూడా వరద పరిస్థితుల్లో అంచనా వేసి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటుగా ఇతర మంత్రులు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు బాధితులను పరామర్శించే ధైర్యాన్ని నింపారు. అయితే ఇప్పుడు చివరిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన చేపట్టడం వెనక ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈయన ఏం మాట్లాడతారనే దానిపైన ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులకు అండగా ఉంటామని, వారికి ఇల్లు కోల్పోయిన వారికి, సర్వం కోల్పోయిన వారికి ఇల్లు కట్టించేస్తామని, అలాగే రైతులకు నష్టపరిహారంతో పాటుగా ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు మనకి తెలుసా ఉంది. అలాగే అంటే ఆల్మోస్ట్ వరద నీరంతా వెళ్ళిపోయి సహాయక చర్యలు కూడా చివరి దశకు చేరుకున్న టైంలో అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ జనాల్లోకి వెళ్ళడానికి సంబంధించి టీడీపీ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే దీని తర్వాత అంటే ఇప్పుడు ఆయన ఏ కామెంట్ చేస్తున్నా సరే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు, ప్రజల బాగోగులు చూడడానికి ఇన్ని రోజుల సమయం పట్టిందా అన్న విమర్శలు అయితే కామన్ గానే వస్తాయి. మరి దీన్ని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ ఎలా సిద్ధం కాబోతోంది? విజయవాడ వడమేరు వరద బాధితులను పరామర్శించినప్పుడు కూడా ఇదే విమర్శలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాడు. అయితే తర్వాత ఏలేరు వరద బాధితులు ఉధృతంగా ఉన్నప్పుడు జైలుకు వెళ్లి తన నాయకులను కలిశారు తప్పితే వరద బాధితులు ఉధృతంగా ఉన్న సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఏలూరు ప్రాంతంలో కానీ ఎటువంటి ప్రజలతో కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి సందర్శించలేదు. ప్లస్ ఇంకా ప్రజల అక్కడ సమస్యలను కూడా నాయకులతో అడిగి తెలుసుకున్నట్లు కూడా ఇప్పటి వరకు వైసీపీ నాయకులు కూడా తెలియపరచలేదు. అలాగే ఇప్పుడు వరద ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది పిఠాపురం నియోజకవర్గంలో. అయితే ఇటువంటి సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ పర్యటన కొనసాగిస్తున్నారా అన్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. సంధ్య, అలాగే మరి పిఠాపురంలో ఏమన్నా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారా, లేకపోతే అక్కడ కేవలం నేతలతో మాట్లాడేందుకు మాత్రమే వెళ్తున్నారా? ఎందుకంటే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిఠాపురం చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి పిఠాపురం చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటి?
సంజయ్, కేవలం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఎక్కడం తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. కేవలం రాజకీయ ఉనికుడి కోసమే ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇలాకాలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన పర్యటన కొనసాగిస్తే కొంచెం పార్టీ బలపడుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ పర్యటన చేపడుతుందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారు. మరో ప్రక్కన వరద ఉధృతి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినప్పుడు ఏ విధంగా ప్రజలనైతే ఆయన సందర్శిస్తారు, ఏ విధంగా వారికి ఏ విధంగా భరోసా ఇస్తారని అయితే ఇప్పటికే టీడీపీ నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారు. మరో ప్రక్కన అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన చివరి స్థాయిలో ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్లు ప్రజలైతే అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సుదీర్ఘంగా సాగే ఈ పర్యటన కేవలం ప్రజలను దర్శించడానికి తప్పితే వైసీపీ నాయకులతో ఎటువంటి సమీక్ష సమావేశాలు లేనట్లు తెలుస్తా ఉంది. సద్య ఓకే, థ్యాంక్ యూ చంటి.